అలా అంటావు? ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 అమ్మ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ కేవ్. లాస్ట్ వీడియోలో లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ నేర్చుకుందాం. ఓకే. సో ఇక్కడ నేను ఇంటర్నెట్ డేటా టైప్ తీసుకున్నా, అలాగే 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ 3 నెంబర్స్ అని రాసా. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ అనే ఫంక్షన్ రాసా యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి. ఇప్పుడు మనం కండిషన్స్ అనేవి రాయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, నెక్స్ట్ మళ్ళీ ఆ ఇఫ్ కండిషన్లో మళ్ళీ ఇంకో ఇఫ్ రాస్తాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి ప్రింట్ ఆఫ్ ఏ ఈస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ రాసాం కదా, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం ఎల్స్ ప్రింట్ ఆఫ్ సి ఈజ్ బిగ్ అని రాసాం. సో నెక్స్ట్ ఈ ఇఫ్కి ఎల్స్ రాసాం. మరి ఈ ఇఫ్కి ఎల్స్ రాయాలి కదా, సో అందుకని చెప్పి ఇక్కడ ఎల్స్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాస్తున్నాం. ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ బి ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ ఆఫ్ సి ఈజ్ బిగ్. సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తాం. సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేయడం కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను అవుట్పుట్లో 55, 14, 95 సో ఇలా 3 నెంబర్స్ ఇన్పుట్గా ఇచ్చా. సో ఇక్కడ సి ఈజ్ బిగ్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఏలో 55 స్టోర్ అవుతుంది, అలాగే బిలో 14 స్టోర్ అవుతుంది, సిలో 95 స్టోర్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి. ఏ అంతా 55, బి అంతా 14. 55 గ్రేటర్ దాన్ 14 కండిషన్ ట్రూ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఈ ఇఫ్ బ్లాక్లో ఏ గ్రేటర్ దాన్ సి. ఏ అంతా 55, సి అంతా 95. 55 గ్రేటర్ దాన్ 95 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ సి ఈజ్ బిగ్ అని ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. 65, 98, 200. సో ఇక్కడ చూసుకుంటే సి ఈజ్ బిగ్ అని మళ్ళీ ప్రింట్ అయింది. ఇప్పుడు 65 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, అలాగే 98 బిలో స్టోర్ అవుతుంది, 200 సిలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి. 65 గ్రేటర్ దాన్ 98 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఈ ఎల్స్ బ్లాక్లో ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి. బి అంతా 98 గ్రేటర్ దాన్ 200. 98 గ్రేటర్ దాన్ 200 కండిషన్ ఫెయిల్ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్లో ఏం రాసాం, ప్రింట్ ఆఫ్ సి ఈజ్ బిగ్ అని రాసాం. సో అదే అవుట్పుట్లో ప్రింట్ అయింది, సి ఈజ్ బిగ్ అని. ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసి ప్రోగ్రామ్ రాయడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఇదే ప్రోగ్రామ్ని మనం ఎల్స్ ఇఫ్ లాడర్ యూస్ చేసి కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అలాగే ఏ గ్రేటర్ దాన్ సి ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఎండ్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తాం, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అలాగే ఏ గ్రేటర్ దాన్ సి ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది, అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లో బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎల్స్ ఇఫ్ రాసాం. సి గ్రేటర్ దాన్ ఏ అండ్ సి గ్రేటర్ దాన్ బి. మళ్ళీ ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ పైన ఉన్న 3 కండిషన్స్ ట్రూ అవ్వకపోతే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ 78, 45, 32 అని ఇచ్చా. సో 78 ఈజ్ బిగ్ అని ప్రింట్ అయింది. సో వన్స్ అగైన్ మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి 3 నెంబర్స్ సేమ్ ఇద్దాం, 24, 24, 24. సో 3 నెంబర్స్ సేమ్గా ఇచ్చాం కాబట్టి ఈక్వల్ అని ప్రింట్ అయింది. ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసి ఎల్స్ ఇఫ్ లాడర్ యూస్ చేసి ఈ లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ రాయొచ్చు. మనం ఇక్కడ యూస్ చేసిన నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ
అలాగే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ కానీ రెండూ ఒకటే. కాకపోతే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో విడివిడిగా లోపల రాసాం, ఎల్స్ ఇఫ్ లాడర్లో ఇలా ఒకే లైన్లో కలిపి రాసాం. సో అంతే తేడా, అంతకు మించి ఇంకేం లేదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ ఏం రాస్తున్నాం, ఎక్కడ ఏ కండిషన్స్ యూస్ చేస్తున్నాం అని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Okay, brother. Bye.